ね、なんかこういうお、一時や、おい、un eloto que あ、あ、で、そう、ね、なんかこういうお、一時や、おい、un eloto que あ、で、そう、one for a start MC hikmah ある、おい、 saya suka mah ね、 なんかこういうお、一時や、おい、un eloto que あ、で、そう、 one for a start MC hikmah ある、おい、 saya suka mah ね、なんかこういうお、一時や、おい、 un eloto que あ、で、そう、 one for a start MC saya suka mah ね、 なんかこういうお、一時や、おい、 un eloto que あ、で、そう、 one
15 ఎంపీ సీట్లు గెలుచుకొని రాహుల్ గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి జూపల్లి ఇంటికి వెళ్లిన నేతలు ఆయనతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ తెలియజేస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఏంటి సిచ్యువేషన్? అసలు గత కొంతకాలంగా పొంగులేటి జూపల్లి అసలు ఏ పార్టీలో వెళ్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు సడన్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో ఇలా వ్యతిరేకత రావడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు దీన్ని రేవంత్ రెడ్డి ఎలా చెప్పుకొస్తున్నారు? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయినా కూడా ఎవరైతే వ్యతిరేకత దీని పట్ల చూపిస్తున్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ఈ సిచ్యువేషన్, ఈ సీన్స్ ఎంతవరకు రానున్నాయి? అసలు వీటిపైన మీద అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలో చూసుకున్నట్లయితే కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు కూడా అసలు ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఈ రోజు అయితే ఒక ఎపిసోడ్ అయితే తెరపడనుందని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి ఒక అసంతృప్తిగా బయటకు వచ్చిన ఒక బహిష్కృత నేతలు అయినటువంటి వీళ్ళిద్దరూ కూడా మొదట వీళ్ళిద్దరు కలిపి ఒక పార్టీ పెట్టాలని అయితే మొదటైతే నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత పెడితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ఒక చర్చలు అయితే జరిగినాయి. తర్వాత ఒకవైపు బీజేపీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి అక్కడ ఒక చూసుకున్న పరిస్థితి కూడా ఈటెల రాజేందర్ అలాగే కొన్ని సీనియర్ నేతలు కూడా బీజేపీ నుండి కూడా నేతలు అయితే ఒక భేటీలు అయితే జరిగాయి. అయితే ఆ బీజేపీలో చేరిన వారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎటువంటి ఒక భరోసా అయితే కల్పించే అవకాశం లేదని గ్రహించి ఒక కాంగ్రెస్ పార్టీలోకి అయితే రావడం మంచిదంటూ కూడా గత కొంతకాలంగా అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ రోజు ఎట్టకేలకు కూడా ఒక అధికార ప్రకటన అయితే రానుంది ప్రియా. మొత్తంగా చూస్తున్నట్లయితే ఈ రోజు ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. అయితే ఈ ఒక ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఖమ్మం నుంచి తమ అనుచరులు అయినటువంటి అందరం కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అత్యంత భారీగా సంఖ్యలో అయితే తమ అనుచరులు అయితే ఒక ఇంటికి అయితే చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే చీఫ్ రేవంత్ రెడ్డి మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఇంటికి వెళ్ళారు. అక్కడ నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి కూడా జూపల్లి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక లంచ్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఆ కీలక కొన్ని ప్రకటనలు కూడా చేయడం అయితే జరిగింది. అయితే మన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకొని ముందుకు వెళ్ళాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా వెళ్ళేందుకు కూడా ఒక బీఆర్ఎస్ అలాగే అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో అలాగే కేసీఆర్ ఒక అనుచిత పాలన చూసుకున్నట్లయితే అందరూ దాన్ని కేసీఆర్ ని గద్దెదించాలంటే కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకరు కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి నేతలు ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు అలాగే బీజేపీ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి అయితే వరుసగా అయితే ఒక చేరికల పరం అనేది జరుగుతూనే ఉంది. ఈ రోజు ఎప్పుడెప్పుడైనా మనం ఎదురు చూస్తున్నాం. అలాగే జూపల్లి అలాగే పొంగులేటి వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న ఒక వార్తలు ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ రోజు ఒక అధికార ప్రకటన అయితే జరిగింది. మరికొద్ది కాసేపట్లో చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటికి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే చీఫ్ రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ నేతలు అలాగే జూపల్లి వీళ్ళందరూ కూడా పొంగులేటి ఇంటి వెతుకెట్టించున్నారు. ఇప్పుడు గత కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇప్పుడు చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ ఇంటికి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా మీడియాతో అయితే ప్రస్తుతానికి ఏం మాట్లాడడానికి అయితే స్పందించలేదు. అయితే టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చి పలు అంశాల గురించి ఒక భేటీ జరిగిన తర్వాతే ఒక క్లారిటీ విధంగా ఒక అధికార ప్రకటన తర్వాత మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఒకవైపు యుఎస్ పర్యటన ముగించుకొని రాహుల్ గాంధీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చే నేపథ్యంలో రేపు వస్తారు. ఇక్కడ నుంచి భేటీ జరిగిన పలు విషయాలు కీలకంగా చర్చించనున్నారు. తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి ఢిల్లీ వెళ్ళున్నారు. అయితే ఢిల్లీలో ఒక కీలకంగా ఒక మంచి రోజు చూసుకుని కూడా ఒక రాహుల్ గాంధీ ఒక భేటీ అయితే అవుతామంటూ ఇంతకు ముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మీడియాకి అయితే వెల్లడించారు. అయితే మనం చూస్తున్నట్లయితే 25న ఎట్టి పరిస్థితుల్లో కూడా 25న అయితే ఒక భేటీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఒక వార్తలు వస్తున్నాయి. తర్వాత భారీ బహిరంగ సభలు కూడా అయితే అనుకుంటున్నారు. ఖమ్మంలో కావచ్చు అలా మహబూబ్ కావచ్చు ఇక 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఒక భారీ బహిరంగ సభలకు కూడా ఏఐసీసీ అగ్రనేతలు అయినటువంటి రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ అయితే చీఫ్ గెస్ట్లు అయితే వస్తారు. అక్కడ కూడా వీళ్ళిద్దరూ కూడా అక్కడ పార్టీలోకి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రోజు ఒక కీలకంగా చూసుకున్నట్లయితే తమ నియోజకవర్గంలో కూడా కీలక అంశాలు అంటే తమ అనుచరులకు కావచ్చు ఒక టికెట్లు ఇచ్చే అంశాలు కావచ్చు అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రముఖ అంటే వచ్చిన తర్వాత కూడా ఎటువంటి స్థానం కల్పిస్తారు అనే దాని మీద ఒక కీలక చర్చలు అయితే ఈ రోజు ఎక్కడైతే జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక అత్యంత ఒక సన్నివేశం అయితే ఈ రోజు అయితే చాటుకుందని చెప్పొచ్చు. అందరు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు. మరికొద్ది కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక భేటీ తర్వాత కూడా పలు అంశాలు వెల్లడించే అవకాశం ఉంది మీడియాకి. దీని తర్వాత రేవంత్ రెడ్డి అలాగే దూపల్లి అలాగే పొంగులేటి వీళ్ళందరూ కూడా అగ్రనేత అనేటువంటి రాహుల్ గాంధీ భేటీ ఉంది. ఆ భేటీ అనంతరం ఒక బహిరంగ సభ అయితే ఆ బహిరంగ సభ కూడా ఎప్పుడు ఎక్కడ అనేది కూడా అది తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక ఎపిసోడ్ గమనించినట్లయితే పొంగులేటి దూపల్లి ఏ పార్టీలోకి వస్తారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీహెచ్ కావచ్చు అలా పలు నేతలు కూడా ఇప్పటికే ఖరారు చేశారు. పొంగులేటి అలాగే దూపల్లి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా అవి వార్తలు అయితే వచ్చినాయి. ఈ రోజైతే అధికారిక ప్రకటన అయితే రావడంతో తెలంగాణ రాజకీయంలో చూసుకున్నట్లయితే ఒక కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క కేసీఆర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకి మంచి భవిష్యత్తు రావాలంటే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గట్టి దించాల్సిందే అంటూ కూడా టీపీసీసీ రేవంత్ రెడ్డి పలుసార్లు చెప్పారు. ఆ విధంగానే పార్టీని బలోపేతం చేసుకుంటూనే ఇలాంటి ఏ నేతలు బలమైన నేతలు ఆయా వర్గాల్లో కూడా ఆ నియోజకవర్గాల్లో కూడా బలంగా ఉన్న కేడర్ ఉన్న దూపల్లి కావచ్చు పొంగులేటి కావచ్చు వీళ్ళిద్దరు కూడా పార్టీలో రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా మరింత బలోపేతంగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళిద్దరు చేరిన తర్వాత ఇంకా భారీ చేరికలు కూడా జరిగే అవకాశం కూడా ఉందంటూ కూడా ఒకవైపు అయితే కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న మాట. అయితే చూడాలి. అయితే ఇక్కడ మరికొద్ది కాసేపట్లో అయితే రేవంత్ రెడ్డి వస్తారు. ఎటువంటి కీలక అంశాలు మళ్ళీ ప్రస్తావిస్తారు అనేది కూడా మనం వేచి చూడడం ఉండాల్సిన పరిస్థితి ఉంది ప్రియా. అయితే ప్రవీణ్, ఒకప్పటి బీఆర్ఎస్ నేత ఇప్పటి బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ ఆయనే స్వయంగా వీరిరువురిని కూడా మా పార్టీలోకి రండి చేరండి అని ఎంత మంచి ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు అసలు నిస్సందేహంగా దాన్ని రిజెక్ట్ చేసేసి ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్ళాలి అనే పట్టు మీద ఎందుకున్నారు? అసలు ఆ నిర్ణయం ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చింది? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు బలంగా ఉంది, బలం పుంజుకుంటుంది. అసలు ఇందులో వెళ్తే మనం బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఓడించేటువంటి అవకాశాలు ఉంటాయి అంచేత అందుకనే మనం మీ పార్టీకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారా? అసలు ప్రత్యేకించి మీరు ఇందాక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఏ టైంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి? అంటే మీరు ఇందాక అన్నారు బహిరంగ సభ జరిగేటువంటి అవకాశం ఉందని, రాహుల్ గాంధీ ఆయన ప్రియాంక గాంధీ వచ్చి బహిరంగ సభ అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ సభలోనే వీరు కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యే అవకాశం ఉందంటారు. అసలు ప్రత్యేకించి అందులో ఏం స్పెషల్ ఉందని వీళ్ళు వెళ్ళిపోతున్నారు? రైట్ ప్రియా, మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక 40% కమిషన్ ఉంది అంటూ కూడా అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. అక్కడ అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పేదల పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ గత 60 ఏళ్ళు పరిపాలించిన నేపథ్యంలో కూడా ప్రజలకి చేరువేసే నేపథ్యంలో కావచ్చు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మెజారిటీ అయితే అక్కడ సాధించింది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ చూసుకున్నట్లయితే 30% కమిషన్ అనేది ఒక దళిత బంధువులా కావచ్చు అక్కడ జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తుంది. ఈ విధంగానే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ కావచ్చు పలుసార్లు చెప్పారు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ బలంగా ఉండాలంటే కూడా ఇటువైపు నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి బలం లేకపోయినా ప్రజాదరణ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు అంటూ కూడా అని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక అసంతృప్తి అయితే చాలా మందికి కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వీరు ప్రస్తుతం గత కొంతకాలం కూడా కేసీఆర్ చేసే అనుచిత పరిపాలన కావచ్చు వీటిపై బహిష్కృతంగా పలు సార్లు అయితే ఈ విధంగా అయితే మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఒక సస్పెన్షన్ కు గురైన నేపథ్యంలో కూడా కావచ్చు. అయితే మొత్తానికి ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. అభివృద్ధి చెందుతుందని మేమందరం ఆశించినాం. అదే ఉద్దేశంతో పెద్దలు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మాజీ శాసనసభ్యులు మా జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులైన గురునాథ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారి కుటుంబము చాలామంది పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఈ 9 సంవత్సరాలు హామీలు అమలు చేయకుండా మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని మోసం చేసిన నేపథ్యంలో ఇక చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి జరగదు, చంద్రశేఖరరావు గారిని ఓడించడం ద్వారానే మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, గురునాథ్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో పోరాటం చేసి కేసీఆర్ మీద తిరుగుబాటు బావుటను ఎగరేసిండ్రు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు వారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల కాడ నుంచి చాలా ప్రాజెక్టులు ఆ రోజు జిల్లాలో చేపట్టడం జరిగింది.
అందుకే ఈరోజు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు చిన్నారెడ్డి గారు మేమందరం కలిసి వచ్చి వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినాము. ఎందుకంటే ఈ తెలంగాణ జిల్లా అభివృద్ధి జరగాలన్నా, మహబూబ్ నగర్ జిల్లాను ప్రత్యేకంగా నిధులు విడుదల జరగాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖరరావు గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్న విషయం పెద్దలందరి దృష్టికి తీసుకొచ్చినాము. పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి పెద్దలు వెంకటరెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, నేను, డాక్టర్ మల్లు రవి గారు మేమందరం కూడా ఈ ఆహ్వాన కార్యక్రమంలోకి వచ్చినాం. వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాము. ఈ ఆహ్వానము ఈ రాజకీయ పార్టీ చేరికలు ఆషామాషి చేరికలు కావు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ, ఈ రాజకీయ వ్యతిరేక పునరేకీకరణ తెలంగాణ సమాజానికి మేలు జరగబోతుంది. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి, మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీరినే కాదు ఇంకా చాలామంది కేసీఆర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన గలం విప్పుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళ బాధ్యతను నెరవేర్చి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ జిల్లాను అభివృద్ధి చేయి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే వారిని ఆహ్వానించినాం. మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. పెద్దలందరూ కూడా మా ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి సంపూర్ణంగా సహకరిస్తారు. నేను, వెంకటరెడ్డి గారు ఇంతకుముందు వారి ఇంట్లో కూడా మాట్లాడుకున్నాం. రాహుల్ గాంధీ గారిని 2024లో ప్రధానమంత్రిని చేసే వరకు అందరిని కలుపుకొని సమిష్టి సహకారం తీసుకొని పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని పోరాడే యువకులను కూడగట్టుకొని ఈ రాష్ట్రంలో 15 పార్లమెంట్లు గెలిపించడం ద్వారా మళ్ళీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30 పైగా ఎంపీలు గెలిపించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్రియాశీలక పాత్ర పోషించినమో, తెలంగాణ నుంచి కూడా 15 పార్లమెంట్లు గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించాలని చర్చించుకున్నాం. ఆ విషయాలు కూడా పెద్దలందరి దగ్గర ప్రస్తావించినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. మీడియా మిత్రులను కూడా సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఖమ్మం జిల్లా నాయకులతో కూడా సంప్రదింపులు జరపడానికి ఆహ్వానించడానికి నేను, వెంకటరెడ్డి గారు, చిన్నాన్న, డాక్టర్ మల్లు రవి గారు మేమందరం కూడా వెళ్తున్నాము. మీడియా మిత్రుల్ని ఇక్కడ మన నాయకులతో మాట్లాడుకొని అక్కడికి కూడా రావాల్సిందిగా మీడియా మిత్రులను కూడా అక్కడికి ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటాం. ఇప్పుడు మేము వారిని ఆహ్వానించినాం. అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి రోజు చూసుకొని జాతీయ నాయకత్వం సమయం తీసుకుంటాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రేపు సాయంత్రం విదేశ పర్యటన నుంచి రాబోతున్నారు. వారి సమయం తీసుకొని మంచి ముహూర్తం చూసుకొని, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నప్పుడు ఒక మంచి ముహూర్తంలో చేయడం అనేది మన పెద్దలు ఇచ్చిన సాంప్రదాయం. మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రాజుగారు ఇట్లాంటి ప్రశ్నలు అడగడమే అర్థం లేదు. రాజకీయ నాయకులు రాజకీయ అంశాలు చర్చించుకుంటాం, అవి మీకు చెప్పము. మాకు స్పష్టత ఉంది. వారు ఏమి ప్రస్తావించారు, మేము వారికి ఏమి చెప్పినాము, పెద్దలు ఏమి చెప్పబోతున్నారు, వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. వారు ఏ స్థాయిలో వారి బాధ్యతను నెరవేర్చబోతున్నారో వారి అనుభవాలను బట్టి వాళ్ళందరికీ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది. శాతం ఒక విషయం నేను ఏకీభవిస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయారు 100%. ఎందుకంటే ప్రధానంగా 4 విషయాలు. అమరవీరుల ఆకాంక్ష నెరవేరలే, ప్రజలను మభ్యపెట్టేటువంటి పథకాలు, అవినీతి చాలా పెరిగింది. అభివృద్ధి చాలా చేసామంటే అవినీతిలో చాలా అభివృద్ధి జరిగింది. పథకాల్ని అనౌన్స్ చేయడం, వాటిని పాతి పెట్టడం కూడా చాలా జరిగింది.
అట్లాగే ప్రజాస్వామ్యం పూర్తిగా పాతాళానికి పోయింది. అంటే దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలన, ఫ్యాసిజం పాలన కొనసాగుతుంది. సమైక్య పాలనలో కూడా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ఇటువంటి కాళేశ్వరం ఇలా పూర్తిగా వస్తూ ఉంది. ఇంకా కొంత పనులు మిగిలి, కానీ పాలమూరు ప్రాజెక్టు మాత్రం ఇప్పటికి కూడా ఇంకా ముందుకు నడవడం లేదు. అట్లాగే నిరుద్యోగ వృత్తి పోయింది, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు పోయినాయి. ఇప్పటికి కూడా ఏది కూడా ఒక్కటి కూడా అమలు జరగడం లేదు. ఇలా ప్రజలు అంటే పేదవాళ్ళను, ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా వాళ్ళ పేదరికంతో ఆడుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ పేదరికాన్ని అవమానించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఆశలు చూపించి, ఆశలు పెట్టి, చిన్నపిల్లలకి చాక్లెట్ బిస్కెట్ ఆశ పెట్టిగా నీకు ఇల్లు ఇస్తా, నీకు నిరుద్యోగ ఇస్తా, నీరు రుణమాఫీ చేస్తా అని ఇటువంటి పలు రకాల స్కీములు అనౌన్స్మెంట్ చేయడం, వాటిని రద్దు చేయడం, మళ్ళీ కొత్త తలకెత్తుకోవడం. అంటే తెలంగాణ కోసం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై కొట్లాడింది, వందల మంది ప్రాణత్యాగాలు చేసింది ఇటువంటి పరిపాలన కోసం కాదు. ఏదో గొప్పగా ఉంటుంది. ఎట్లయితే భారతదేశంలో మహాత్మా గాంధీ అన్నటువంటి రామరాజు వ్యవస్థ అనుకున్నారో ఇలా బంగారు తెలంగాణ అన్నారు. కానీ బంగారు తెలంగాణ కొందరికి పరిమితం అయిపోయింది. పాలించే వాళ్ళం తెలంగాణ ద్రోహులకు దుర్మార్గంగా జరుగుతూ ఉంది. కాబట్టి 100% ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఉందనే ఎదురు జెండా ఎగరేయడం జరిగింది. అంటే ధిక్కరించడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికల్లోనే. ఈనాడు చాలామంది ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు, బీఆర్ఎస్ నుంచి అయినా ఇతర పార్టీల నుంచి అయినా బీజేపీ నుంచి అయినా అన్ని పార్టీలో చాలామంది మసులుకుంటా ఉన్నారు. రక్తం ఉడుకుతూ ఉంది. అంటే వాళ్ళు పెట్టినటువంటి బాధలు కావచ్చు, అవమానాలు కావచ్చు, కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి చాలామంది. ఇప్పటికి కొందరు బయట పడతలేరు, ఇంకా కొంత సమయం పడుతుంది. 100% వీళ్ళందరినీ కూడా సంఘటితం చేసి, ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, అన్ని వర్గాల ప్రజలు ఒకటేనరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, మహిళా ఎట్లా సంఘటితమైందో అలాంటి మళ్ళుగా మరో సంఘటిత శక్తి ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి అమరవీల కళలు సాకారం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్పాలి అబద్ధాలు, మోసాలు ఎందుకు చేయాలి? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 2014 అధికారం రాకముందు చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకటి ఎటువంటివి అంటే, ఆనాడు 1,00,000 రూపాయలు కావాలంటే స్కూటర్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల కోసం కారు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఉద్యమ సందర్భంలో. ఇలా ఒకరోజు 1000 కోట్లకు పడగలెత్తిండ్రు. ఏం వ్యాపారాలు చేసిండ్రు, ఏం ఫ్యాక్టరీలు పెట్టిండ్రు, ఎక్కడికి వెళ్ళి మాటలు కోడలు దాడుతూ ఉన్నాయి. కానీ చెప్పినటువంటిది ఏ ఒక్కటి కూడా ముందుకు పోలేదు. 100% ఒకటి నీళ్ళు ఇచ్చినాం, 100% నీళ్ళు ఇచ్చిన దాన్ని ప్రాజెక్టు ఇచ్చిన దాన్ని మేము సమర్థిస్తాం, తప్పు పట్టాం. కానీ దాని వెనుక అవినీతి ఎంత ఉంది. ఇలా రకరకాల ధరణి ద్వారా కూడా, ధరణిలో కూడా చాలా సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇలా పేదవాళ్ళు, ఇలా లక్షల మంది అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నటువంటి వాళ్ళు, సంవత్సరాలు గడిచిన వాళ్లకు పాస్బుక్ లేదు, రైతు బంధు లేదు, రకరకాల నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే వాళ్ళు అప్పులు చేసి మంగళసూత్ర తల్లిదండ్రులు మంగళసూత్రాలు అమ్మి కూడా ఆస్తులు అమ్ముకొని పరీక్షలు రాస్తే అవి నీరు గారిపోయిన మళ్ళా చేసే పరిస్థితి. అంటే ఏం చేస్తారు? ఇది లక్షల మంది విద్యారంగాన్ని పూర్తిగా మర్చిపోయారు. గొప్పగా చదువుకున్న వాళ్ళు విద్య ప్రాధాన్యతనే మర్చిపోయారు. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలా. 100% లిటరసీ దేవుడెరు, ఎక్కడేసి గొంగడు అక్కడే ఉంది.